గిరిజర్ గారు, మీరు డేట్స్ చూసినటువంటి హీరోయిన్స్లో చాలా కంఫర్టబుల్ హీరోయిన్ ఆర్ హీరోయిన్స్ అనిపించిన వాళ్ళు ఎవరు, ఎందుకు? అంటే ఫస్ట్ నేను చూసిన హీరోయిన్స్లో అందరికీ, నిర్మాతలకి, దర్శకులకి, జర్నలిస్టులకి, మిత్రులకి అందరికీ కంఫర్టబుల్ ఓన్లీ వన్ సౌందర్య. సౌందర్య గారు ఓన్లీ వన్ సౌందర్య కంఫర్టబుల్. ఆవిడ ఫస్ట్ సినిమాకి ఎలా ఉందో లాస్ట్ సినిమాకి కూడా అలాగే ఉన్నారు. అలాగే ఉంది. ఏమీ చేంజ్ లేదు, ఇంత కూడా చేంజ్ లేదు. అలాంటి వాళ్ళని రేరుగా చూస్తాం. అద్భుతం. నిజంగా నాకు వన్ అండ్ ఓన్లీ సార్ సౌందర్య గారు. ఎక్కడున్నారో కానీ ఇక్కడ ఉన్నారు. సౌందర్య గారు ఏంటంటే లేరు అన్న రోజు మీరు ఎక్కడున్నారు? ఆ వార్త విన్నప్పుడు ఎక్కడున్నారు? యాక్చువల్గా మాది మ్యారేజ్ డే ఆ రోజు. ఆ రోజా? మ్యారేజ్ డే వైజాగ్లో ఉన్నా. మీ మ్యారేజ్ డే? ఇంకా అసలు మ్యారేజ్ డే ఏంటి, ఇంకా అమ్మాయి అలాగా చావు అనేది ఒక హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం, ఒక ఏదో కానీ కాలి చనిపోవడం ఏంటి సార్ అసలు? అక్కడ పేలిపోయి హెలికాప్టర్ అక్కడే ముందు కాలిపోయి అమ్మాయి మంటల్లో కాలిపోవడం ఏంటి? సౌందర్యగా ఈ మరణం అని నేను ఫస్ట్ టైం భగవంతుడిని ఐ హేట్ గాడ్ అండి. అంత మంచి మంచి మనసు, హ్యూమన్ బీయింగ్, మంచి వెరీ గుడ్ హ్యూమన్, గ్రేట్ హ్యూమన్ బీయింగ్ అసలు. ఎందుకంటే సౌందర్యతోటి ఆ అమ్మాయి, ఎందుకంటే అందరితో బాగుండేసరికి ఏంటంటే మనం 10 సార్లు వెళ్ళి కలుస్తాం, వెళ్ళి ఏదో ఒకటి ఒక ఇంటర్వ్యూ. వాళ్ళ ఫాదర్ కూడా ఎంత మంచి సత్యనారాయణ గారు. సత్యనారాయణ గారు కూడా ఆయన వచ్చాడు, అప్పుడు బ్రదర్ వచ్చాడు కదా, అమర్. ఆ బ్రదర్ కూడా తర్వాత బ్రదర్ వచ్చాడు. బ్రదర్ వచ్చినప్పుడు కూడా బ్రదర్తో కూడా చాలా బాగుండేవాళ్ళు. నాకు వాళ్ళిద్దరూ అలాగా అదొకటండి బాగా కదిలించేసింది, అది కలిసివేసిన సంఘటన బాగా. మీరు డేట్స్ చూసినటువంటి హీరోయిన్స్లో మళ్ళీ ఇంకా డేట్స్ చూడకూడదు, తప్పించుకుందాం బాబోయ్ అని మీకు అనిపించినటువంటి హీరోయిన్ ఎవరు, ఏ సందర్భం? అది కొద్దిగా కష్టమే చెప్పడం. అది అంటే ఇప్పటికీ వాళ్ళతో మీరు చాలా సత్సంబంధాలు నేర్చుకున్నారు కాబట్టి. నాకు ఒక హీరోయిన్ నేను ఒక ఫ్యామిలీలోకి ఎంటర్ అయ్యానంటే మేనేజర్గా. అవును, మిమ్మల్ని ఫ్యామిలీ మెంబర్గా ఆ తర్వాత పెళ్ళిళ్ళు, పిల్లలు, అవును, ఈ రేంజ్ వరకు. రక్షిత గారు, నిఖిత గారు, వీళ్ళందరూ. బెంగళూరు వెళ్తే రక్షిత వాళ్ళ ఇంట్లోనే ఉండేవాడు, ఇప్పటికీ ఫోన్ చేస్తుంది. అలా ఉంటుంది రిలేషన్ నాది. ఇప్పుడు లైలా కూడా అంతే, ఎగిరే పౌరమ. అవును, అప్పటి నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడిని, బాంబే వెళ్తే వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడిని, రెగ్యులర్గా వెళ్ళేవాడిని. అలాగే నిఖిత వెరీ స్వీట్. అలాగే అందరూ బాగుంటారు. నేను డేట్స్ చూసిన వాళ్ళు అడిగారు మీరు. అవును, కాబట్టి మీరు డేట్స్ చూసిన వాళ్ళు. అవును, నేను అదే రక్షిత వెరీ వెరీ కంఫర్టబుల్, తర్వాత అంటే మంచి ప్రొఫెషనల్ అండ్ నాకు కంఫర్టబుల్. గిరిజర్ గారు, మీరు హీరోయిన్స్ డేట్స్ చూస్తూ ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? అంటే వెలుపలి సమాజం నుంచి కావచ్చు, లేకపోతే ఇతరత్ర కొంతమంది వ్యక్తుల ద్వారా కావచ్చు, హీరోయిన్లకు సంబంధించి మీరు ఎదుర్కొన్నటువంటి అవతల వ్యక్తుల నుంచి చాలా ఉంటాయి. చాలా ఉంటాయి, అవి ఎదుర్కొన్నప్పుడు ఉంటాయి. కానీ అదే టాస్క్. అందుకే అడిగాను, అందుకే ప్రశ్న వేసి. ఆర్టిస్ట్ మేనేజర్ టాస్కే అది వాటిని అధిగమించటమే టాస్క్. అవన్నీ మనం ఒక ఆర్టిస్ట్ ఇలాగైంది, వీళ్ళతో ఇలాగైందని చెప్పుకునే కన్నా నేను అవి ఫేస్ చేశాను, నిలబడ్డానని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఓకే, ఒక ఆర్టిస్ట్ డేట్స్ డైరీ వెళ్ళిపోయినందుకు మాత్రం తేడాలు ఏమి వచ్చేసాయి, జీవితంలో తేడాలు వచ్చేసాయి కాదు కదా. కానీ నాకు సమంత అలాగా అది మాత్రం నాకు ఇప్పటికీ కొడతా ఉంటుంది. ఏంటి ఇంత మంచి హ్యూమన్ బీయింగ్ ఇలా నా ఇదిలో ఈ డిసిషన్ ఎలా తీసుకున్నారు అని ఎప్పటికప్పుడు అనుకుంటా ఉంటాను. నేను ఎప్పుడన్నా ఏంటమ్మా నేను చేసిన తప్పు ఏంటి అని అడగాలని ఉంటుంది, కానీ అడగలేదు, ఇప్పటివరకు అడగలేదు. ఆ తర్వాత అసలు ఇంకా లేదు కరెక్ట్ కదా, అంతే. ఇంకా అక్కడి నుంచి ఇంకా అగాధం అలాగే ఉండిపోయింది. దానికి కారణాలు ఉన్నాయి, అవి కారణాలు ఇప్పుడు నేను చెప్పలేను. కొంతమంది వ్యక్తులు ఇది కూడా ఉన్నది. నిర్మాతగా రెండు విజయవంతమైన. ఇంకొక విషయం చెప్పాలి మీకు, సమంత లేదు అనేసరికి నాకు ఇంకా ఆర్టిస్టుల డేట్స్ చూడాలనే వైరాగ్యం వచ్చేసి విరక్తి కలిగింది. అప్పుడు తీసుకున్న డెసిషన్ ప్రొడ్యూసర్గా కావాలి, నిర్మాత అవ్వాలి.